క్రమశిక్షణకి కేర్ ఆఫ్ గా ఉన్న పార్టీ విధానంలో బట్ ఇది అక్కడ దాకా తీసుకువెళ్లారు. బట్ వాట్ నెక్స్ట్? అరెస్ట్ తర్వాత ఏముండబోతుంది? ఈ చర్యతో సవాల్కి ప్రతి సవాల్గా బూతు మాట్లాడిన వాళ్ళ బడతం పడతామని చెప్పే విధంగా ఉంటుందా? అంతకు మించి ఇంకేమైనా టీడీపీ ట్రెండ్ మారింది అని చెప్పే విధంగా ఉంటుందా? లక్ష్మి గారు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటుతున్న ఈ విషబీజాలు ఆయన చెప్తుంటున్నారు కదా, మీరు విత్తిన విత్తే చెట్టు అవుతుందనని. ఆల్రెడీ 6 ఏళ్ల క్రితమే ఈయన ప్రభుత్వంలోకి అధికారం రాగానే ఒక విత్తనం, ఒక విష విత్తనం నాటిండు. అది ఇప్పుడు చెట్టు అవుతుంది. మీకు మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా. కొడాలి నాని గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయదా, రోజా గారిని ఏం అరెస్ట్ చేయదా. కోటా బియ్యంలో, రేషన్ బియ్యంలో ₹1 కోటి నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూడా పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాల, ఆయన భార్య గారిని అరెస్ట్ చేయాల. అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షపూరితమైన ఆలోచన కానీ దాని విధానం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఈ డిబేట్లో నేను ఏదైనా 2 మాటలు గట్టిగా మాట్లాడినా రేపు నన్ను పిలిచి ఎందుకు గట్టిగా మాట్లాడావు బాలకోటయ్య, మనం ప్రజాస్వామికవాదులం పద్ధతిగా మాట్లాడాలి కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా అని చెప్తాడే తప్ప శభాష్ అని చెప్పని చెప్పు చూపించు లేదా చెప్పుతో కొట్టు అనే పెట్టే నాయకుడు కాదండి చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి మంచితనమే ప్రతిపక్ష పార్టీ కలుసయిందండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటండి? మీకు రప్పాకి అర్థం ఏంటండి? గుడ్డలెప్పదిస్తానంటే అర్థం ఏంటండి? పోలీసు వలన 7 సముద్రాలు దాటి, నేను ఇంకో మాట చెప్తా లక్ష్మి గారు, నిన్న అంబటి రాంబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో తెలుసండి? ఆ పోలీసులు రక్షణగా లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసండి? ఒక్క కోడిగుడ్డు కూడా ఆయన మీద పడకుండా పోలీసులు బారికేట్లు పెట్టి, ఆ స్టాంప్ ప్యాడ్లు పెట్టి చుట్టూ మూగి ఆయన్ని చాలా జాగ్రత్తగా పసిపిల్లగాన్ని తీసుకెళ్ళి వాహనం ఎక్కించారండి. ఇదే పోలీసులు గుడ్డలేవు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తానన్నది. మరి ఆ పోలీసులు లేకపోతే పరిస్థితి ఏందండి? అందుకని ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ ప్రకటన చేస్తూ సజ్జల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాలండి. క్షమాపణ చెప్పి తీరితేనే ఆ పార్టీలో అలాంటి ఈ వారసత్వం కావాలి. ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా బయటకు వస్తారు మేడం. మీకు అంబటి రాంబాబు గారిని మించి మాట్లాడే సైకోలు బయటకు వస్తాయి. ఆల్రెడీ నేను ఉంటున్నా. కర్ర ఎరగకుండా, పాము చావకుండా, ఇప్పుడు ముఖంతో నొసటితో వెక్కిరించి, ఏదో నుదురుతో ఎక్కిరించి నోటితో నవ్వుతారని అన్నట్టుగా వస్తున్నాయి ఒక్కొక్కటి శార్దూలాలు, తోడేళ్ళు. ఏదేమైనా నేను చెప్తున్నా లక్ష్మి గారు, మీ మగధా న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి గారి మీద అంబటి రాంబాబు గారు చేసిన ఈ మురికి మాటలు పూర్తిగా ఖండించదగ్గవి. ఈ వారసత్వాన్ని పురుగుపుచ్చుకున్న ఏ వైసీపీ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే చట్టం తన పని తాను చేసి తీరాలి. తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ అరాచకానికి, ఈ రావణ కాక్షకి ఎక్కడో అక్కడో ఫుల్ స్టాప్ పడాలి. అది చట్టమే చెయ్యాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా కాదు లక్ష్మి గారు, ఇది పోలీసులకు సంబంధించిన అంశం, చట్టానికి సంబంధించిన అంశం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నా దేహమే కదా, నా గుడ్డలే కదా, నేను ఇప్పుకుంటేనేమి కట్టుకుంటేనేమని చెప్పని గుడ్డలెప్ప తీసుకుని రోడ్డు మీద తిరిగితే లోపలేస్తారే తప్ప మీకేం ఆహ్వానాలు పలకరు, దీపాలు పెట్టి నైవేద్యంగా హారతలు ఇవ్వరు. చట్టం అది, ఇది ప్రభుత్వం అది. మీరు వీటి మీద చర్యలు తీసుకోకపోతే రేపు ప్రభుత్వాన్ని ఏమంటారండి? అంబటి రాంబాబు గారు ఇంత ముఖ్యమంత్రిని ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత చట్టం చర్య తీసుకోకపోతే ఆ ప్రభుత్వానికి ఏమన్నా ఇజ్జత్ ఉంటుందండి? దానికి నిబద్ధత ఉంటుందండి? గౌరవం ఉంటుందండి? పరిస్థితులు కారణంగా అంటే వీళ్ళు ప్రేరేపిస్తుంది. అందుకే నేను ఒక మాట చెప్తాను మేడం, తప్పనిసరిగా ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకి ఒక హేతువు చెప్పాలి. ప్రజాస్వామిక రాజకీయాలు చేయండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, దమ్ముగా విమర్శించండి, ప్రజల్లో పోండి, తప్పిదలా ఉంటే చెప్పండి. ఇప్పటికీ నేను చెప్తున్నానండి, ఆ లడ్డూకి సంబంధించిన కల్తీ, లడ్డూ కల్తీ జరగలేదా మేడం? చిట్టి ఏం చెప్పింది మేడం? ఇప్పటికి కూడా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ నెయ్యి కల్తీ టెస్ట్కి పోతే ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి నిర్ధారణ జరిగితే మైసూరులో ఉన్న ల్యాబు అదే బోలే బాబాకి వీళ్ళు కంటిన్యూషన్ చేశారు. 107,000 కిలోల అదే కల్తీ నెయ్యిని సరఫరా చేసే విధంగా చేశారు. ఇది చేసిన తప్పిదం అండి. ఇది పైపెచ్చి ఇది ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించిన ఒక చిట్టి చెప్పిన నిర్ధారణ. దీనిని తీసేసి చూసి దించారా, చూడకుండా దించారా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జంతువులు కొవ్వు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో
జంతువుల కొవ్వు అన్నారు, ఆ జంతువుల కొవ్వు ఇందులో లేదు కదా అని మాట్లాడుతున్నారు తప్ప దొంగతనం జరగలేదా, చోరీ జరగలేదా అంటే బంగారు నగలు దొంగిలించాను తప్ప బంగారం నేను దొంగిలించలేదు అన్నట్టుగా ఉంది. కల్తీ చేసిన మాట యథార్థం, కోట్ల మంది హిందూ భక్తుల హృదయాలను కలిసివేసిన మాట యథార్థం, దేవదేవునికి అపచారం చేసిన మాట యథార్థం. మళ్ళీ మీరేమో ప్రతివత్తల్లాగా లేదంటే ఏదో నీ నీతి వాక్యాలు చెప్తూ మళ్ళీ మీరు యాగాలు చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి ఏంది శ్రీనివాస లడ్డూ ప్రసాదాల అపచార నిరోధక యాగం అంట, అపచార ప్రచార వ్యతిరేక యాగం అంట. ఏ హక్కు ఉంది చెప్పండి? అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఒక అంటే నేను ఈ మతాల గురించి మాట్లాడినక్కర్లా, ఆయనకి దేవుడు అంటే విశ్వాసం లేదు, భగవంతుడంటే నల్లరాయితో పోల్చిన వ్యక్తి ఆయన యాగం చేయటం ఏంటంటే. ఒక మాట ఏంటంటే మేడం, నేను ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చెప్తున్నా, మీరు విమర్శలు చేయండి కానీ బూతులు మాట్లాడండి. ఈ బూతులు మాట్లాడితే ఏం సంకేతాలు పోతాయి? కాబట్టి పోలీసులు ఆ చర్య తీసుకున్నారు. ఇది ముమ్మాటికి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం అనేది సమర్థనీయం. అలా సమర్థించకపోతే చాలా ఆంబోతులు రోడ్ల మీద వచ్చి మాట్లాడితే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు అన్నట్టు అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ ఎవరు తప్పు పట్టరు. ఇలాంటి బూతులు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు మాట్లాడిన దాని మీద ఎంత ఖండించాం, ఎన్ని విషయాలు మాట్లాడాం. అది ఎవరైనా విజయసాయి రెడ్డి గారైనా, కొడాలి గారైనా, వల్లభనేని వంశీ గారైనా ఎట్లా మాట్లాడేవాళ్ళు రోజు. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు దీన్ని స్పందించిన ప్రతి బూత్కి నేను పొద్దున్నే ఒక డిబేట్ పెట్టేదాన్ని. అంటే కనీసం ఎంతోమంది కంట్రోల్ అవుద్దేమో అని ఎంత ట్రై చేసినా అంటే స్టిల్ ఈనాటికి కూడా అది మీరు అన్నట్టు కంట్రోల్ అవ్వకుండా ఇది అలజడి సృష్టించడానికి కారణం అవుతుంది. అంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. అయితే కాకపోతే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ నేను వాళ్ళు తిట్టారు కాబట్టి నేను ఫ్లోలోనే అన్నాను, ఫ్లోలో వచ్చింది అంతే తప్ప నేను ఒక సీనియర్ నాయకుడిని, అంత సీనియర్ నాయకుడిని నేను ఎలా అనేస్తాను అని అన్నదే కానీ ఎక్కడ క్షమాపణ అపాలజీ అనే మాట ఎక్కడ ఒక మాట రాలేదు. బట్ నేను రెడీ అని లక్ష్మి గారు ఆయన క్షమాపణ ధోరణిలో మాట్లాడలా, మేకపోతు గాంభీర్యంతో మళ్ళీ బెదిరించే మాటే మాట్లాడిండు. ఇప్పుడు ఏ వంకంటే ఏ లొంక అన్నట్టుగా క్షమాపణ ధోరణిలో నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఒకవేళ అన్నానని మీరు భావిస్తే నన్ను క్షమించండి అనే మాట కనుక వస్తే గుంటూరులో ఆ రగడ జరిగేది కాదు, అన్ని వేల మంది కార్యకర్తలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఇందాక అన్నారు కదా, మీరు తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు ఎప్పటికీ ప్రభుత్వం తీసుకోవటం లేదని అగ్గి మీద గుగ్గిన అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మీరు పాత్రదారులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప సూత్రధారులు జోలికి పోవటం లేదు, భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొడవ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటుంది బాలకోట గారని ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. ఇది నాకు తెలిసేందంటే అంబటి రాంబాబు గారు కోరుకొని జైలుకి వెళ్ళాలనుకున్నండి. జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కబురు పెడతారు, భార్యా పిల్లల సమేతంగా ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన ఏదో కానుక ఇవ్వచ్చు, లేదా దానా పెట్టవచ్చు, తౌలు పెట్టవచ్చు, అందరిని పరామర్శిస్తున్నారు కదా. జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తిని భార్యా సమేతంగా పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు దువ్వెన తీసుకొని తలదూతున్నాడు కదా. మీకేం పర్వాలేదు, మనం ఏదో డిజిటల్ బుక్ పెట్టాం, మీరు ధైర్యంగా ఉండండి అని ఈయన కూడా కబురు వస్తుందని చెప్పేసి చేసిన పనేనండి. ఈ ఒకటే కాదు మేడం, ఈ మధ్య మీరు అంబటి రాంబాబు గారి యొక్క వ్యవహారం చూస్తుంటే నోటికి వచ్చినట్టు మాట. ఇంకో సందర్భంగా ఒక మాట చెప్పాలి, ఇప్పుడు ఆయన కులం కార్డు పెడతాడు లక్ష్మి గారు, ఆయనకే 2 అవకాశాలు